జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పండుగ రోజే ఓ ఇంట్లో విషాదం నెలకొంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ గ్రామంలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో వంగల దినేష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి చంపారు. అతనిని కాపాడడానికి ప్రయత్నించిన అతని బాబాయి వంగల మహేష్ కు తీవ్ర గాయాల పాలు కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారి అరుపులు విని చుట్టుపక్కల ప్రజలు రావడంతో నిందితుడు దాడికి పాల్పడిన గొడ్డల్ని అక్కడే వేసి పరారయ్యాడు. సిఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో నివసిస్తున్న గ్రామానికి చెందిన వంగల సోమనర్సయ్య ఉగాది పండుగ సందర్భంగా తన కొడుకు దినేష్ తో కలిసి గ్రామానికి వచ్చారని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాబు ఉన్నాడు, 25 years బాబు, అతని పేరు దినేష్. వీళ్ళంతా ఉగాది రోజు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమం చేసుకొని పచ్చడి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం, గత 30 సంవత్సరాల నుండి కూడా. అదే క్రమంలో వీళ్ళు నిన్న 12/4/2021 నాడు సాయంత్రం అందాజా 7:45 8 అట్లా బయలుదేరి వాళ్ళ స్కార్పియోలో దినేష్ డ్రైవ్ చేయగా దినేష్ సోమనర్సయ్య మరియు వాళ్ళ బాబాయ్ దినేష్ వాళ్ళ బాబాయ్ వంగల మహేష్ మరియు సత్యనారాయణ అని చెప్పి వాళ్ళ బంధువు నలుగురు కలిసి హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి బయలుదేరి వస్తారు. జనగాం సెంటర్కి రాగానే సత్యనారాయణ వాళ్ళ అత్తగారిది జనగాంలో ఉండడం వల్ల అతను జనగాంలో డ్రాప్ అవుతారు. ఇక్కడ నుంచి ముగ్గురు కలిసి నిడిగొండకు వెళ్ళి వంగాల మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర ముందట వాళ్ళు వాళ్ళ భోజనాలు అవన్నీ పూర్తి చేసుకొని 2 మంచాలు వేసుకొని పడుకున్నారు. అబౌట్ రాత్రి అందాజా 12:50 నుంచి 1:10 మధ్యలో ఒక అన్నోన్ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గుడ్డలతో వంగాల దినేష్ను మెడ మీద నరకడం జరిగేసరికి అతని అరుపులకు మహేష్ లేచి అతన్ని రెస్క్యూ చేయబోయే సమయంలో అదే అక్యూజుడు అదే గుడ్డలతో మహేష్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈలోపు చుట్టుపక్కల వీళ్ళ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు చేసేసరికి అక్యూజుడు అక్కడ తన గుడ్డల్ని పారిపోవడం జరిగింది. ఇమీడియట్లీ వీళ్ళ తండ్రి సోమనర్సయ్య ఇంజూరీని ఇద్దరిని తన స్కార్పియో వెహికల్ వేసుకొని జనగాం ఏరియా హాస్పిటల్ తీసుకొస్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ అబ్బాయి దినేష్ చనిపోవడం జరిగింది. ఇంజూర్డ్ మహేష్